హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. నరం లేని నానిక ఎన్ని వంకర్లైనా అష్టవంకర్లు తిరుగుతుందని ఒక సామెత. నారవారి నాలుక కూడా అంతే. చంద్రబాబు నాయుడు వాలంటీర్ల వ్యవస్థ మీద గతంలో ఎన్నెన్ని మాటలు అన్నాడు. అయితే నిన్న జరిగిన ఒక సభలో వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయం, వాళ్ళని పునరుద్ధరిస్తాం, వాళ్ళకు భరోసా కల్పిస్తామని చెప్పి ఆయన నాలుక మడతేసిండు అనమాట. గతంలో రేపిస్టులు, తర్వాత పనికిమాలినోళ్ళు, బియ్యం బస్తాలు మోసేటోళ్ళు, దమ్మిడికి పనికిరానోళ్ళు, ఇళ్లలో వితంతువులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరెవరితోనో సంబంధాలు పెట్టుకుంటున్నారు, ఒకవేళ పురుషులు అయితేనేమో వాళ్ళు ఎవరితోనో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, మన డాటా చోరీ చేస్తున్నారు లాంటి అన్ని దిక్కుమాల మాటలు మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు దాని మీద యూటర్న్ తీసుకుంటున్న పరిస్థితి వచ్చింది. వాలంటీర్ వ్యవస్థను ఎప్పుడైతే అమలు చేసిండో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వితిన్ మినిట్లోనే వాలంటీర్ల వ్యవస్థను అమలు చేసిన వితిన్ క్షణాల్లోనే, అంటే 2-3 నెలలు కూడా టైం ఇవ్వలేదు. ఫస్ట్ అంటే 2019 సెప్టెంబర్లోనే ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద అవాకులు చవాకులు వెళ్ళిండు మన చంద్రబాబు నాయుడు. తర్వాత ఈ 4 ఏళ్ల కాలంలో 5 ఏళ్ల కాలంలో కరోనాను ట్యాకిల్ చేసిన విధానం కావచ్చు, తర్వాత తుఫానుకు సంబంధించిన సాయం కావచ్చు, ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కూడా వాలంటీర్ల వ్యవస్థ చిన్న మరకకు అవినీతికి కూడా ఆస్కారం లేకుండా పకడ్బందీగా నడిపించిన విధానం ఇప్పుడు దేశంలోనే ఒక రోల్ మోడల్గా మారింది. పక్క రాష్ట్రాలు, దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. సో వీటన్నింటి నడుమ రియలైజ్ అయినట్టుంది వీళ్ళు. మొన్న పవన్ కళ్యాణ్ కూడా ఒక విధ్వంసం అనే పుస్తకావిష్కరణ సభలో కూడా మాట్లాడిండు కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు దీని గురించి నాలుక మడతేసిండు అన్నాడు. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండు, ఏమన్నాడు అన్నది చూద్దాం. దాని మీద పచ్చపత్రికలు ఎట్లాంటి వార్తలు రాసినాయి అన్నది కూడా చూద్దాం. ఆ విలేజ్ వాలంటీర్స్ వాళ్ళతో పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఇప్పుడు ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్? ఎవరు అడిగారా? ఏంటి లాభం ఉంది దాంట్లో? 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోను సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయి చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే ఎప్పుడు ఇళ్ళకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాడు ఉండరు, వెలిపి తల్లు కొట్టడం, ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచమండి! ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది, ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. వాలంటీర్లు అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ ఉద్యోగాలు నేను తీసేయను. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, మీ ఉద్యోగాలు నేను తీసేయను. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. ఇవి మన జన్మభూమి కమిటీ లెక్క తయారు కాలే కదా. కాల్మనీ సెక్స్ రాకెట్కు తర్వాత ఇట్లాంటి వాటికి ఉపయోగపడలేదు కదా. ఎంతసేపు జనానికి మేలు చేసే కార్యక్రమాలు చేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళను ఇక విమర్శలు చేసేదానికంటే వాళ్ళను మచ్చిక చేసుకోవడం అవసరం కాబట్టి ఇట్లా నాలుక మడతేయడం అనమాట. ఇక ఈయన్ని చూసి కొంతమంది సైకోలు కూడా అట్లనే తయారైనరు వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇక పొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జి ఉక్కు నరసింహారెడ్డి అంకుశంలో రామరెడ్డి లాగా ఉరికిస్తారంట వాలంటీర్లని. దీని మీద ఒక అమ్మాయి మస్తు కౌంటర్ ఇచ్చింది, ఒకసారి వినండి. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి నేను డిప్యూటీ కలెక్టర్ సస్పెండ్ చేయించిన. వాలంటీర్ ఎత్తి జైల్లో వేపిస్తా. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, ఎగురుతున్నారు. రేపు అంకుశం సినిమాలో రామిరెడ్డిని చూసినారా మీరు? అంకుశం సినిమా గుర్తుందా? రామిరెడ్డిని చూసినారా? ఎంత కొట్టారు? అట్ట కొట్టి నడిపిస్తా ఈ సందులో మని, అట్ట కొట్టి నడిపిస్తా. అంకుశంలో రామిరెడ్డి మాదిరి ఉండాలి ఓటింగ్. వాలంటీర్లో కూడా చెప్తానా, అందరూ ఉన్నారా వాలంటీర్ చెప్తానా, మీరు ఎవరు భయపడాలండి. వచ్చేది 24లో తెలుగుదేశం ప్రభుత్వమే. అంకుశంలో రామిరెడ్డిని రాజశేఖర్ చెడ్డీ మీద చార్మినార్ దగ్గర ఉరికిస్తాడు. మరి లేడీస్ను అంటే ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? అంటే బట్టలు ఇప్పి కొడతామనా? స్వయంగా అంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు నాయకుడు అట్లా మాట్లాడిన తర్వాత ఇంకా ఇన్ఛార్జీలు కింది స్థాయి లీడర్లు ఊరుకుంటారా? రేపు చెప్పుల దండలు వేసే రోజు వస్తుందా మీకు? నవీన్ గారు ఉన్నారు కదా, నిన్న వాలంటీర్లు ఈ విధంగా మాట్లాడారు. అదైతే కనుక మాకు వాలంటీర్ గా నచ్చట్లేదు. మేము ఎన్నో సేవలు చేస్తున్నాము ప్రజలకు, మన జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమాలన్నీ ఎన్నో చేస్తున్నాము. కానీ మమ్మల్ని ఈ విధంగా మాట్లాడడం మాకైతే నచ్చట్లేదు. ఏదో అంకుశం సినిమా అన్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొడతామంటున్నా. రంగస్థలం చూసావా? రంగస్థలంలో జగపతి బాబు ఎలా తాగుతున్నాడు అలా కొడతా, నిన్ను ఇక్కడ కొట్టట్టు కొడతా. కుక్కతో పోతూ కుడుతురే, నీకు బాగుండదు. కుక్కకు విశ్వాసం ఉంటుంది, నీకు అది కూడా లేదు రే.
చెప్పు తీసుకొని కూడా నా చెప్పు దిగిపోతుందేమో అని ఆలోచన చేస్తానని నా చెప్పు తగలడం కూడా ఇష్టం లేదు. నోరు అదుపులో పెట్టుకో, ఖబర్దార్. మేము వాలంటరీగా ఉండి స్త్రీలు అమ్మాయి సంక్షేమ పథకాలు ప్రజలకు అందియడమే మేము చేసిన తప్ప. నిన్ను అడుగుతున్నా ప్రవీణ్, నేను అదే విషయాన్ని అడుగుతున్నా. ఏం తప్పు చేశామని నువ్వు మమ్మల్ని వీధులమ్మడి కొట్టానంటున్నావు? అదే డాక్రా మహిళల గురించి కూడా అంటున్నావు. నీ భార్య కూడా డాక్రా మహిళనే, అది తెలుసుకో. మేము ప్రజలకు ప్రతి సంక్షేమాలు అందిస్తున్నాం. ఇంట్లో ఒక పెద్ద కూతురి మాదిరి, మనవరాలు మాదిరి, మనవని మాదిరి. నువ్వేమన్నా అలా చేశావా ప్రజలకు? నువ్వు ఏ విధంగా మమ్మల్ని అంటున్నావు? వీధులమ్మడి కొట్టానంటున్నావు. నిన్ను కొట్టలేమనుకుంటున్నావా? మేము 2024 వస్తే నిన్ను కూడా కొడతాం. వీధులమ్మడి ఈడ్చి కొడతాం. తెలుసుకోవాలని మాట్లాడు. మేము వాలంటీర్గా ఉండడం నీకు నచ్చలేదా? మేము వాలంటీర్గా ఏం తప్పు చేశామని నువ్వు ఈ విధంగా మాట్లాడుతూ ఇంకో సమాజానికి సేవ చేసేటోళ్ళను మంచి చేసేటోళ్ళను కూడా ఇట్లా మాట్లాడితే ఇక వీళ్ళని ఏమనాలి? వీళ్ళు లీడర్లు, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ నాయకులు. ఈయననే ఒకప్పుడు ఒకానొక దశలో ఏమంటాడంటే వాలంటీర్ల వ్యవస్థకు రూపకల్పన చేసింది నేను 2003లోనే. దీనికి సంబంధించి నాకు ఐడియా వచ్చింది, కాకపోతే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్న లోపలే నేను అధికారంలోకి దిగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు జగన్ దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు, కాపీ కొట్టిండు అని చెప్పిండు ఈ సోంబేరి మొహం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను మార్చి సేవామిత్ర అని కొత్త పేరుతోన అదే వ్యవస్థను కంటిన్యూ చేస్తాం, మీ ఉద్యోగాలను అట్లనే ఉంచుతాం, ఇంకా ప్రభుత్వం సైడ్ నుంచి ఒక అంటే భరోసా కల్పించేలాగా వాళ్ళకి ఏదో జియోలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగం లాగా మారుస్తామని చెప్పి మాట్లాడతాడు ఈయన. ఇదే చంద్రబాబు గవర్నమెంట్ ఉద్యోగాలను తీసేసి కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగుల వ్యవస్థను తీసుకొచ్చి కొన్ని వందల పరిశ్రమలను, ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాయలా పడగొట్టిన దిక్కుమాలిన పాలకుడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోతారా? అంటే నీకంటే ఆల్జిమర్స్ కాబట్టి అన్నీ మర్చిపోయి మతి మార్పులో ఏమైనా మాట్లాడవచ్చు, కానీ చరిత్ర మర్చిపోదు కదా. ఇప్పుడు మన దిక్కుమాల వ్యవహారాలు అన్నీ సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ అవుతున్నాయి. దీనికి ఏం సమాధానం చెప్దాం మళ్ళా? సో ఇక ఎంత తిట్టినా కూడా ఇంతే. ఇక ఈ బతుకులు మారవు. కుక్కల కన్నా హీనం, నక్కల కన్నా అదే సామెత చెప్తారు కదా, 1000 నక్కలు 100 తోడేలతో సమానం ఒక చంద్రబాబు అని నిరూపించుకుంటున్నాడు అన్నమాట ఇట్లా. సో ఇంతకంటే ఎక్కువ చెప్పడం కరెక్ట్ కాదులే కానీ, సో వాలంటీర్ల వ్యవస్థ మీద యూటర్న్ తీసుకున్న చంద్రబాబు అన్నదానికి ఈ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.